ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఎవడును మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన శరీరమును స్వాధీనమందుంచుకొని శక్తిగల వాడగును. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 2వ వచనము. ప్రజలారా, యాకోబు ఈ విధంగా అంటున్నాడు, ఎవడైనను తన మాట యందు తప్పిపోని ఎడల తాను తన శరీరమును స్వాధీనపరుచుకొని లోపము లేని వాడై శక్తిగలవాడు అగును అని. ప్రజలారా, ఏ విధముగా అయితే గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెము పెట్టి వాటిని త్రిప్పుదుమో, అదేవిధముగా మన శరీరమునకు కూడా కళ్ళెము పెట్టుకొని స్వాధీనపరుచుకోవలెను. సత్యముతో అదుపులో ఉంటూ మన శరీరాన్ని కాపాడుకొనవలెను. ప్రజలారా, అదేవిధంగా పెద్ద ఓడ అయిన గాలికి కొట్టుకొని పోబడినను చిన్న చుక్కాని చేత త్రిప్పబడునో, అలాగుననే మన యొక్క నాలుక కూడా చిన్న అవయమైనా బహుగా అతిశయపడును అని యాకోబు సెలవిచ్చుచున్నాడు. ప్రజలారా, మన నాలుక మన శరీరమును మన మనస్సును అన్నిటినీ నియంత్రిస్తుంది. నాలుక ఎంతో సున్నితంగా ఉన్నా అది నిప్పు వంటిది. ఏ విధంగా అయితే ఒక చిన్న నిప్పు కనుము కారు చిచ్చు పెట్టి అడవిని తగలబెట్టునో, అటువలే నాలుక కూడా వెలుపట లోకంలో లోపట శరీరంలో మాలిన్యమును కలుగజేయును. దానిని ఎంత కాపాడుకోవాలన్నా నియంత్రణలో ఉంచాలి అని చూచినా ఖచ్చితంగా మనల్ని ఎప్పుడొకప్పుడు రగిలించును. ప్రజలారా, అన్నిటికంటే ముఖ్యంగా మన నాలుకను కాపాడుకొనిన ఎడల మన శరీరమును మనము స్వాధీనపరుచుకొనవచ్చును. మన నాలుక మరణకరమైన విషముతో నిండినది. దీనితోనే మనము ప్రభువును స్తుతించుదుము. దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. దీనితోనే మనుషులను ఆశీర్వదించదము, దీనితోనే శపించదము. దీనితోనే మంచి మాటలు చెప్పుదము, ఆ నాలుకతోనే అబద్ధ సాక్ష్యములు పలుకుదుము. పరిస్థితికి తగినట్లుగా నాలుక మిమ్మును త్రిప్పివేయును, ఓడకు ఉన్న చుక్కాని వలె. కాబట్టి ప్రజలారా, అనవసరముగా ఎటువంటి మాటలు మాట్లాడి చిక్కుల్లో పడకుడి. అనవసరంగా మాట్లాడి చిక్కుల్లో పడుట కంటే మౌనంగా ఉండువాడు జ్ఞానవంతుడు. ఇతరుల పట్ల కొండములు చెప్పకుండా, దూషింపకుండా మంచి మాటలు పలుకుటకు, ఆదరణ కలిగించే మాటలు, ప్రభువు మాటలు చెప్పుటకు, ఆశీర్వాద వచనములు పలుకుటకు మీ నాలుకను ఉపయోగించుడి. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు. దేవా, మేము మా నాలుక జాగ్రత్తగా కాపాడుకొని ఇతరులకు ఇబ్బంది కలిగించక, మేము ఇబ్బంది పడక, జ్ఞానంతో దానిని వాడుటకు సహాయము చేయమని వేడుకుంటూ, ప్రభువా, మా చేతులను పరిశుద్ధపరచండి. మా చేతులతో చేయు కార్యములు పరిశుద్ధంగా ఉండవలెను. మేము విమనస్కులము కాక మా హృదయాలను శుభ్రము చేసుకొని ప్రభువు దృష్టికి నిష్కలంకులుగా ఉండుటకు మా ఒక్కొక్కరికి సహాయము చేయమని వేడుకుంటూ, సమస్త మహిమాగంతులు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.